హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే నేను బీరకాయను మైసూర్ పప్పు కూర అయితే వండబోతున్నా. ఎప్పుడైనా పెసరపప్పు వేసి వండుంటారు కానీ మైసూర్ పప్పు అయితే వేసి వండలేదు కదా. వండి ఉంటే కామెంట్ చేయండి, మైసూర్ పప్పు వేసి వండుంటే. వండకపోతే వండండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం మైసూర్ పప్పు బీరకాయ కోసం అయితే ఫస్ట్ అయితే స్టవ్ పైన గంజు పెట్టుకొని తగినంత నూనె వేసుకొని, నూనె కాలినాకనైతే ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి. పచ్చిమిర్చి ముక్కలు అయితే మంచిగా ఫ్రై కావాలి. నేనైతే బీరకాయ మైసూర్ పప్పులో కూడా ఉల్లిగడ్డ అయితే అస్సలు వేయట్లేదు, వెల్లుల్లి వాడుతున్నా. చూడండి, పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా ఫ్రై అయినాకనైతే వెల్లుల్లి వేసుకుంటున్నా. ఇప్పుడైతే వెల్లుల్లి అయితే ఇట్లా లైట్గా దంచి వేసుకుంటున్నా. వెల్లుల్లి కూడా మంచిగా ఫ్రై అయినాక పసుపు వేసుకోండి. పచ్చిమిర్చి ఫ్రై కాకముందు అయితే పసుపు అయితే అస్సలు వేసుకోకండి. మనం పచ్చిమిర్చి ఫ్రై కాకముందు పసుపు వేసుకున్నాం అనుకో, పసుపు అనేది మాడిపోయి కలర్ ఉండదు. అందుకోసం అయితే మనం పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయినాకనే పసుపు వేసుకోవాలి. ఇప్పుడైతే నేను పసుపు వేసుకున్నాకనైతే చూడండి, నేనైతే చూపించిన విధంగానైతే మంచిగా కలుపుకోండి. ఇప్పుడు కలుపుకున్న తర్వాతనైతే మనం ముందే కట్ చేసి పెట్టుకున్నాం కదా బీరకాయ వక్కలు, అయితే బీరకాయ వక్కలు కూడా వేసుకోండి. బీరకాయ వక్కలు వేసుకొని మంచిగా కలుపుకున్నాకనైతే 1 నిమిషం లేదా 2 నిమిషాలన్నా నూనెలో ఫ్రై కానివ్వాలి. ఫ్రై కాకముందే మనం డైరెక్ట్ అయితే పప్పు వేయకూడదు. చూడండి, ఇట్లా బీరకాయ వక్కలు మంచిగా కలుపుకున్నాకనైతే పైన వాటర్ పెట్టుకొని అయితే ఒక 2 నిమిషాలన్నా ఉడికించుకోవాలి. కొద్దిగంత సేపు అయితే నూనెలో బీరకాయ ముక్కలు ఫ్రై అయితే పచ్చి పచ్చి వాసన పోతుంది. అందుకోసం అయితే మనం ఒక 2 నిమిషాలు అయితే పైన వాటర్ పెట్టుకుని అయితే ఫ్రై చేసుకుందాం. ఒక 2 నిమిషాలు సరిపోతుంది. చూడండి, ఒక 2 నిమిషాలు పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే మూత తీసుకొని అయితే మంచిగా కలుపుకోండి. చూడండి, బీరకాయ ముక్కలు ఇట్లా అడుగంటుకున్నాయా లేదా అని చూసుకొని మంచిగా కలుపుకోండి. ఇప్పుడైతే మనం మైసూర్ పప్పు అయితే వాటర్లో నానబెట్టి పెట్టుకున్నాం కదా. ఇప్పుడైతే మైసూర్ పప్పు అయితే వేసుకుందాం. మైసూర్ పప్పు అయితే ఇదంతా మొత్తం బీరకాయ ముక్కలలో వేసుకొని మంచిగా కలుపుకోండి. చాలా బాగుంటుంది. సేమ్ పెసరపప్పు కంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. మనకు ఇంట్లో పెసరపప్పు లేనప్పుడు ఇట్లా మైసూర్పప్పు వేసుకొని వండుకుంటే కూడా చాలా బాగుంటుంది. నేను కూడా ఫస్ట్ టైం మైసూర్పప్పు వేసి వండడం, కానీ చాలా బాగుంది. సేమ్ పెసరపప్పు లాగానే ఉంది. చూడండి, ఇప్పుడైతే మైసూర్పప్పు వేసుకున్న తర్వాతనైతే మంచిగా కలుపుకోండి. ఇది అడగంటుకోకుండా అయితే పైన వాటర్ అయితే ఖచ్చితంగా పెట్టుకోండి. ఇప్పుడే డైరెక్ట్ అయితే వాటర్ పోయొద్దు. పైన కొద్దిసేపు వాటర్ పెట్టుకొని కొద్దిగంతసేపు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసుకొని చూడండి, కలుపుకున్న తర్వాతనే వాటర్ పోయండి. పప్పు ఉడికేంత వరకు వాటర్ పోసుకోండి. బీరకాయ వక్కలను పప్పు ఉడికేంత వరకు అయితే వాటర్ పోసుకోండి. చూడండి, నేనైతే మొత్తం పచ్చిమిర్చి వేసినా కాబట్టి కారం అయితే వేయట్లేదు. ఇప్పుడైతే పప్పు ఉడికేంత వరకు అయితే నేనైతే వాటర్ పోసుకుంటున్నా. చూడండి, వాటర్ అయితే మరీ ఎక్కువ అవసరం లేదు. పప్పు మునిగేంత వరకు ఉడికేంత వరకు పోసుకుంటే సరిపోతుంది. లేదంటే సరిపోకపోతే పైన ఇట్లా మనం వాటర్ పెట్టుకుని ఉడికించుకుంటాం కాబట్టి సరిపోలేదు, పప్పు ఉడకలేదు అనుకుంటే పైన వేడి వాటర్ ఎట్లా వేడైతే పైన పెట్టుకున్న వాటర్ వేడైతాయి కాబట్టి ఆ వాటర్ కూడా మధ్యలో పోసుకోవచ్చు. చూడండి, పప్పు అయితే తొందరనే ఉడికింది. మైసూర్ పప్పును బీరకాయ అయితే మైసూర్ పప్పు ఉడకదనుకున్నా కానీ 4 నిమిషాలనే ఉడికేసింది. చూడండి, ఇప్పుడైతే నేను మళ్ళీ పైన పెట్టిన వాటర్ కూడా పోయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను కరెక్ట్ పోసుకున్నా కాబట్టి వాటరు మళ్ళీ పోయాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడైతే పప్పు మంచిగా ఉడికింది కాబట్టి ఇప్పుడు మనం తగినంత ఉప్పు వేసుకుందాం. ఉప్పు అయితే కొద్దిగా ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే మనం మొత్తం పచ్చిమిర్చి వేసుకుంటున్నాం కాబట్టి ఉప్పు అయితే కొద్దిగా ఎక్కువనే పడుతుంది. కారం వేసుకున్నప్పుడు ఉప్పు తక్కువగా పడుతుంది. ఇప్పుడైతే తగినంత ఉప్పు వేసుకున్న తర్వాతనైతే లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే ఆ టేస్టే వేరు నిజంగా. ఏ కూరలైనా మనం కొత్తిమీర లాస్ట్లో వేసుకున్నాం అనుకో, ఫ్రై కూరలల్లో కూర అనేది టేస్టీగా ఉంటుంది. మనం సూప్ కూరలల్లో కొత్తిమీర అనేది ఫస్ట్ మరిగేటప్పుడు వేయాలి. ఫ్రై కర్రీస్లలో మాత్రం లాస్ట్లో వేసుకున్నాం అనుకో కొత్తిమీర ఫ్లేవర్ తోటి సూపర్గా ఉంటుంది. అందుకే నేనైతే ఎప్పుడైనా లాస్ట్లోనే వేస్తా కొత్తిమీరనైతే. ఇప్పుడైతే బీరకాయను మైసూర్ పప్పు కూర అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.